Hello friends, welcome to our channel. Please like my video, subscribe to my channel. మా రెండో మల్లె మొక్క, మాకు రెండు మల్లె మొక్కలు ఉన్నాయని మీకు ప్రతిసారి చెప్తాను. ఇది మా రెండో మల్లె మొక్క. ఎంత మొండిగా ఉండేదాన్ని ఇప్పుడు మొగ్గల స్టేజీకి ఎంత గ్రీనరీగా మార్చాను. వీటికి నేను ఇచ్చిన పోషకాలు ఏంటి, దీనికి నేను తీసుకున్న కేర్ ఏంటిది అనేది ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా ఉంటుంది. దీన్ని ఇంకా కొంచెం ముందుకెళ్తే వీడియోలో చూస్తే ఎంత భయంకరమైన మొక్కని చూడండి. ఫ్లవర్స్ వచ్చేలాగా మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఈ విధంగా నేను ఈ మొక్కను మార్చాను. అదంతా కూడా ఎంత మొండి మొక్క అయినా సరే ఇలా మార్చుకోగలగవచ్చు మనం కూడా. దానికి నేనేమేమి చేశాననేది మీకు ఫుల్ క్లారిటీ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే దయనీయమైన స్థితిలో ఉందన్నమాట ఈ మొక్క అయితే. మొత్తం అసలు ఎట్లా అంటే ఆకులు ఇక్కడ చూడొచ్చు ఎంత ఘోరంగా ఉందో మీరు ఇక్కడ చూడండి. మొక్క అంటే విపరీతంగా పెరిగిపోయి ఎక్కడికక్కడ తీగలు పాకిపోయి దీనిలో కొంచెం కూడా ఇంకా పోషకాలు లేవు, ఎటువంటి పోషకాలు అందక మొక్క ఇలా అయిపోయింది. అసలు యాక్చువల్లీ నేను ఎప్పుడు గార్డెన్లో ఉండే మొక్కనే పట్టించుకునేదాన్ని, ఎక్కువగా ఇక్కడ మొక్కను పట్టించుకునేదాన్ని కాదు. అందుకే ఇంతటి మొండి మొక్క అయినా ఎలా మార్చగలిగేదంతా కూడా మన చేతిలో ఉంటుందని ఎగ్జాంపుల్ మీకు చూపించడానికే నేను స్టార్టింగ్ నుంచి అయితే ఏమేం చేశాననేది మొత్తం మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందైతే ఈ మొక్క ఎంతవరకు తీగలు పాకి వెళ్ళాయో అది మొత్తం కట్ చేస్తున్నాను ముందైతే. ఇది చాలా లాంగ్ వెళ్ళిపోయినాయి అంత తీగ. ఇది ఆల్రెడీ తీగ కాదు, అట్లా ఇంకెళ్ళిపోయింది, కొంచెం నీడ కూడా పడుతుంది దీనిపైన. మొత్తం అయితే కట్ చేశాను, ఇలా కట్ చేసి ఒక పక్కకి వేసాను. అవి కూడా బయట పడేయద్దు, కంపోస్ట్లో వేసుకోవచ్చు. మొత్తం బయట అవి కట్ చేసేసి ఆకులు ఒక్కటి లేకుండా తీసేసాను. మీరు ముందు స్టార్టింగ్లో చూసారుగా ఎంత గ్రీనరీగా మారిపోయిందో. దానికి ఇంక నేను ఇట్లా కట్ చేసి దానికి ఏమేమి పోషకాలు ఎంత కేర్ చేశాను అనేది చూడొచ్చు. మనకు పనికి రాదు అనుకునే మొక్క కూడా పనికి వస్తుంది. అదంతా కూడా మన చేతుల్లోనే ఉంది. ఈ మొక్క చూడండి ఇంకా గుత్తులుగా విరగపూస్తుంది ఇప్పుడైతే. ఇంత మొండి మొక్క, అసలు ఇక ఆకులు సరిగా లేవు. మొక్కల కాండం కూడా చూడండి ఎండిపోయినంత మాదిరిగా కనబడుతుంది. ఇక ఇదేం పూస్తుందిలే అని వదిలేస్తారు చాలామంది అయితే. ఇంకా దీనికే ఇంకేం చేస్తాంలే, మనకి ఇంకొక మల్లె మొక్క ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నా గార్డెన్లో మల్లె మొక్క ఎన్ని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసామో మీరు ప్రతి వీడియోలో చూస్తున్నారు. అయినా దీన్ని చేయాల్సిన పని కూడా లేదు నాకు. కానీ లేదు, మనం గార్డెనర్స్ని ఏ మొక్కను కూడా వదిలేయకూడదు. అందుకని చెప్పేసి ఇలాంటి మొక్క కూడా చాలామంది అడుగుతున్నారు, మేము చాలా చేస్తున్నాం మాకు పూలు రావట్లేదన్న ఒక రీజన్ చాలామంది అడిగారు. వాళ్ళకి ఇది ఒక ప్రత్యేకమైన ఎగ్జాంపుల్ అనమాట. ఇంత మొండి మొక్క కూడా మనకు ఫ్లవర్స్ వస్తున్నాయంటే మనం ఇచ్చే పోషకాలు ఎంత మంచి పోషకాలు చేస్తున్నామో మీరు కూడా చూస్తున్నారు కదా. దాని మొత్తము ఆకులు తీసేశాక మొత్తం మొదలైతే ఏదైతుందో రౌండ్గా చుట్టుగా మొత్తం తవ్వేసుకోవాలి. ఇంకా మట్టి మొత్తం చుట్టూ తవ్వేసుకోవాలి. తవ్వేసి ఇది చుట్టుపక్కల, ఇది నేలపైన కాబట్టి దీని చుట్టుపక్కల మొత్తం ఎటువంటి ఎరువైనా ఇవ్వచ్చు, కొంచెం దూరంగా ఇవ్వాలి. ఇది సమ్మర్ కాబట్టి మళ్ళీ రోజు వాటరింగ్ కూడా చేసుకోవాలి. నేను మొత్తం చుట్టూ తవ్వేసి ఇంకా ఆకులు కూడా తీసేసాను కదా. ఇంకా మొండిగా ఉన్న కొమ్మలన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. ఇంత చెత్త వెళ్ళింది దీనికైతే, ఇంత వేస్టేజ్ అనమాట. ఇట్లా తీగలు పాకేస్తూ ఇలా వెళ్ళిపోయింది అంతా కూడా. ఈ వేస్టేజ్ అంతా కూడా పక్కకు పెట్టాను. అవన్నీ ఎండిన తర్వాత మనము కంపోస్ట్లో లేయర్ బై లేయర్ మట్టి వేసుకుంటే ఇది ఎరువులాగా తయారైపోతుంది. లేదంటే గుణపం ఉంటే ఇక్కడే ఒకటి గుంతలాగా తవ్వేసి అందులో పెట్టేయాలనుకున్నాను. ఇంక ఇట్లా మొత్తము కట్ చేసి తవ్వేసిన తర్వాత ఆ మొదల్లో 2 బకెట్ల వాటర్ అయితే పోసాను. దానికి ఎంత హాయిగా ఉంటుందో దాని ప్రాణం అయితే. మేము ఒక 10-15 డేస్ ఊరు వెళ్ళినప్పుడు కూడా పాపం దానికి వాటరింగ్ కూడా లేదు. ఇంకా నేను చక్కగా కేర్ చేస్తున్నాను. ఎంత మొండి మొక్క అయినా పువ్వులు వస్తుందని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లా కట్ చేసిన తర్వాత మొక్కకి ఒక 2 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసుకొని అందులో వాటర్ ఫిల్ చేసుకొని ఒక 2 అవర్స్ అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఈ పెద్ద గ్లాస్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు ఆ ఒక్క మొక్క కోసమే చేస్తున్నాను కాబట్టి. ఇది ఒక 2 అవర్స్ తర్వాత మొత్తం కలియబెట్టేస్తున్నాను. టీ పొడి చాలా మంచిగా ఉంటుంది, అంటే సాయిల్ని గుల్లగా మారుస్తుంది. నేను ఒక పెద్ద ఇట్లా ఒక మగ్గు
దీంట్లో పోసేసి ఆ మగ్గులో వాటర్లో డైల్యూట్ చేసేసి ఇంకా ఆ మొక్క వరకు ఒక్క మొక్క వరకు ఇది లీటర్ డబ్బా అనమాట. ఈ లీటర్లో కలిపేసి ఇంక ఈ మొక్క మొదట్లో ఇస్తున్నాను. చూడండి, ఇది ఆల్రెడీ ఒకసారి ఇచ్చాను స్టార్టింగ్లో, మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తున్నాను. ఇప్పుడు మొగ్గ దశలో ఉన్నది మొత్తం. ఇంకా ఆ మొగ్గలు కూడా బాగా డెవలప్ అవ్వాలంటే చూసారా, అంత మొండి మొక్క కూడా ఇప్పుడు ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో. మంచిగా చక్కగా ఆకులు మొగ్గలన్నీ వచ్చేస్తున్నాయి. మీరు ఇక్కడ కొంచెం దగ్గర నుంచి చూడండి, అంటే అడ్డుగా మాకు అది ఉన్నది వాటికి, లోపలికి ఏమి తినకుండా, అందుకని దగ్గర నుంచి తీయలేకపోతున్నాను. మేము ఇట్లా దానికి చుట్టూ అది కట్టామన్నమాట, ఏమి ఆకులు ఇట్లా తినకుండా. చూడండి, ఇక మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి, ఇగుర్లు మొగ్గలన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మీకు చిన్న చిన్నగా మొగ్గలు ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో అర్థం అవ్వట్లేదు నాకు. కొంచెం పెద్దగా ఉన్నవైతే మొగ్గలు కనిపిస్తున్నాయి. దీనికి సింపుల్గా ఇలా చేశాక చూడండి, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్న మొక్క కూడా ఇప్పుడు మంచి చక్కగా గుబురుగా వచ్చేసింది. ఇంకా దీనికి రోజు నేను ఏదో ఒక రకమైన వాటర్ ఇస్తూనే ఉంటున్నాను. బియ్యం కడిగిన వాటరు, ఇట్లా ఈ వాటరు అన్నీ తెచ్చేసి వేస్తున్నాను. చాలా చక్కగా రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మన గార్డెన్లో కూడా ఇంత చక్కగా ఉంది. ఇప్పుడు ఆ మొక్క కూడా ఇలా తయారైంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైనా మనము ఎంత మొండి మొక్కనైనా చక్కగా మార్చేసి ఇలాంటి ఫ్లవర్స్ మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఎంత మొండి మొక్కలైనా ఇలా ట్రై చేయండి, ఇలాంటి పోషకాలు ఇవ్వండి. కదా ఫ్రెండ్స్, మొక్కని ఎలా మార్చేసామో తప్పకుండా ఇవైతే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.